776 పేజ్, 776 పేజ్ నెంబర్ 776. ఒకటో అధ్యాయం, రెండో అధ్యాయం మనం ఈ రాత్రి హగ్గయి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం. మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19 వచనం అందరూ కలిసి చదువుతున్నాం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు దయతో మీ తలలో చూస్తుండగా ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాం. మా ప్రేమ గల పరలోకమందున్న మా పరమ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవ యేసు ప్రభువా, యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి ఈ రాత్రికాల సమయంలో సంఘముగా చేరి ఈ రాత్రి ప్రార్థనా సమయం కలిగి ఉండటానికి మీరు చూపిన అపారమైన కృపను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి. మంచి దేవుడు, మంచి అనుగ్రహించేవాడు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మీ కార్యమైనటువంటి కొరకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. కొన్ని పాటలు పాడడం ద్వారా మీ వాక్యం నిమిత్తం మా హృదయాలు సిద్ధపరిచినందుకు ముక్తిస్తున్నాయి. ఈ సమయంలో నా మటుకు నా అపనవకస్తులను, అభ్యుతులను మీ కలువరి రక్త ప్రోక్షణ తీసుకుంటుండగా నా ఆత్మ ప్రాణ దేహం మీరు కడుగుము, పవిత్రపరచము, పరిశుద్ధపరచము. ఈ సమయం వరకు మీరు నన్ను దర్శించము, నాతో మాట్లాడము. ఈ సమయాన్ని నాకు మాకు దీవెనకరంగా ఆశాకరంగా మీరు ఉంచము. ఉచ్చరిపు సత్యము కానీ మూలుగుతో ఆత్మతానే మా పక్షం విజ్ఞాపన చేస్తుండగా అటు విజ్ఞాపన ఆత్మను మీరు మా మీద కొమ్మరింపచేయండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచము, పరిశుద్ధపరచము, దర్శించము, మేలుకే జ్ఞాపకం చేస్తాం. మీ కృపను, మీ కనికరమును కోరుకోవచ్చు, మీ దయను, మీ వాత్సల్యతను కోరుకోవచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరాధిస్తాం. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఒక్కొక్కరు ప్రార్థన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచాం. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రాత్రికాల సమయంలో ఒక్కొక్కరు ప్రార్థన కొరకే మనం చేరువచ్చాం. మరి ఒక్కొక్కరు ప్రార్థన సమయంలో మన దేవుని వాక్యాన్ని మనం వింటారు. దేవుని వాక్యాన్ని మనం విన్న తర్వాత ఏదైతే దేవుడు మనం చూపిస్తాడో ఆ సంగతిలో మన శరీరం చక్కపరుచుకొని దేవుని సన్నిధిలో మనం తిరిగి ప్రతిష్ఠించుకొని ప్రార్థించే వారంగా మనం ఉంటాం. ఇక్కడ రాగనటువంటి మాట అయినా ఒలివ చెట్లైనా ఫలించకపోయిన కదా. ఏం లేదంటే ఫలం లేదు. ఏం లేదండి, ఫలం లేదు. కొట్లలో ధాన్యం లేదు. కొట్లు అంటే